హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు వీరెంజీస్ రైటింగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మంచి మాట. నిన్ను నమ్ముకున్న వారికి ఎప్పుడు కూడా కష్టం కలిగించుకో. ఓకే, ఈరోజు కథ స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, ఈరోజు కథ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ 13. ఆకాష్, ప్లీజ్ ఇప్పుడు లాజిక్లు మాట్లాడుకో. ఇలా ఉయ్యాలలుగే వంతెనలంటే చాలా భయం నాకు అని అంది మేఘన డల్గా. ఆకాష్ మేఘన భుజాలు పట్టుకుని తన నుండి దూరం జరిపి తన మొహాన్ని చేతుల్లోకి తీసుకుని, నేనొకటి చెప్తాను, వింటావా అని అడిగాడు. ఈ వంతెన మీద నడవడం తప్ప ఏమైనా వింటాను ఆకాష్ అని అంది. అయితే ఈ వంతెన దాటే వరకు మనమిద్దరం కాసేపు నిజమైన వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుందాం. అప్పుడు నేను ఎత్తుకున్నా నీకు ఇబ్బందిగా అనిపించదు. ఏమంటావు? సరేనా అంటూ మేఘన అని ఎత్తుకుని ముందుకు నడుస్తాడు. మేఘన మాత్రం భయంతో ఆకాష్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా కళ్ళు మూసుకుని ఆకాష్ భుజం మీద తలవాల్చుకుని ఉంది. మేఘన ఇప్పుడు ఆకాష్కి చంటి పాపలా కనిపిస్తుంది. మేఘనాని చూస్తూ నవ్వుతూ ఉండగానే షెడ్ దగ్గరికి వచ్చేశారు ఇద్దరు. అయినా మేఘన అలానే భయంతో బిక్కుబిక్కుమంటూ కళ్ళు మూసుకుని ఉండడంతో ఆకాష్కి కూడా మేఘనాని దింపాలి అని అనిపించదు. ఏదో ట్రాన్స్లోకి వెళ్ళి మేఘన నుదుటిపైన ముద్దు పెట్టేంతలో ఒక పెద్ద ఉరుము శబ్దం వినపడగా ఆకాష్ పెదవుల ప్రయాణం ఆగిపోయి తను ఏం చేయబోయాడో తనకి అర్థమైంది. గిల్టీగా ఫీల్ అయ్యాడు ఆకాష్. మేఘన కూడా ఉరుము శబ్దానికి కళ్ళు తెరిచి చూడగా వంతెన దాటేశాను, అమ్మయ్యా అమ్మయ్య అనుకుని థ్యాంక్ యూ ఆకాష్ అని చెప్పి నవ్వింది. ఆకాష్ గిల్టీనెస్ని దాచి పైకి మాత్రం ఫేస్ కొంచెం సీరియస్గా పెట్టి, థ్యాంక్స్ తర్వాత, వదులు, ముందు పిప్పళ్ళ బస్తాలా ఉన్నావు అని అన్నాడు. ఏంటి, నన్ను పిప్పళ్ళ బస్తా అంటావా? నేను అడిగానా నిన్ను ఎత్తుకోమని అని అంటూ ఆకాష్ మెడ చుట్టూ ఉన్న చేతులు తీసేసి షెడ్ లోపలికి వెళ్తుంది మేఘన. షెడ్ లోపల ఆవులు, గేదెలు, మేకలు స్తంభానికి కట్టి అవి తినడానికి వాటికి ఎదురుగా మేత పెట్టి ఉంది. వాటిని చూడగానే ఆకాష్, నీ ఫ్రెండ్స్ లోపల ఉన్నారని ముందుగానే తెలిసి షెడ్లోకి వెళ్దాం అన్నావు కదా అని అంది మేఘన వెటకారంగా. షెడ్ బయటే ఫోన్ చూస్తున్న ఆకాష్ మేఘన అంటున్న మాటలు విని, నా ఫ్రెండ్సా ఏంటి అని ఒక ప్రశ్నార్థకమైన ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టుకుని లోపలికి వెళ్ళేసరికి మేఘన గేదెలతో ఏ హాయ్ ఆకాష్ అని మాట్లాడుతూ ఉంది. ఏంటి, నన్ను గేదెతో పోలుస్తావా చుంచమొహందానా అని అన్నాడు ఆకాష్. నీదే. అప్పుడు మేఘన ఇంకా ఊరుకోకుండా, నీదే చిక్కేసిన మామిడికాయ టెంక ఫేసు అంది మేఘన. నీది కుళ్ళిపోయిన అరటిపండు ఫేస్ అన్నాడు ఆకాష్. నిన్ను నిన్ను తిట్లు రావట్లేదబ్బా, నువ్వు దొద్దమ్మ, నువ్వు సన్నాసి అని మేఘన అంటుంటే, నన్నే అంత మాట అంటావా, నువ్వు నువ్వు తింగర మొహం నువ్వు అని అన్నాడు ఆకాష్. నన్నే తింగరి మొహం అంటావా, నువ్వే వెర్రి మొహానివి, అంబులెన్స్ని ఆపి లిఫ్ట్ అడిగి వెర్రి సన్నాసివి అని అంది మేఘన. మేఘన ఫ్యాన్కి విసునకర్ర కట్టే తపాలా ముఖానివి నువ్వు అని అన్నాడు ఆకాష్. వాళ్ళిద్దరూ ఇంకా తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఎక్కడ కూడా ఒకరికొకరు తగ్గడం లేదు. ఒకరినొకరు తిట్టుకుంటూనే ఉన్నారు. పెట్రోల్ బంకులో ప్లాస్టిక్ బాటిల్స్ అమ్ముకునే కక్కుర్తి సన్నాసివి నువ్వు అంది మేఘన. నువ్వేమైనా తక్కువ? నువ్వేమో బంగారం షాప్లో ఇనుప ముక్కలు అమ్ముకునే దద్దమ్మవి నువ్వు అని అన్నాడు ఆకాష్. నన్ను అంటావా, అంత మాట అంటావా నువ్వేమో అమావాస్య రోజు అర్ధరాత్రి పూట కళ్ళద్దాలు పెట్టుకుని తిరిగే మూర్ఖుడువు
నువ్వు అంది మేఘన. విమానంలో కర్చీఫ్ వేసి పారాషూట్ వేసుకుని వెళ్ళే గబ్బిల మొహానివి నువ్వు అని అన్నాడు ఆకాష్. ఇద్దరు ఇలా ఒకరినొకరు కంటిన్యూగా ఆపకుండా తిట్టుకుంటూనే ఉన్నారు. ఆకాష్ ముందుకు వెళ్తుంటే మేఘన వెనక్కి నడుస్తూ అలా ఒకరినొకరు తిట్టుకుంటూ ఉన్నారు. అలా గోడ వరకు వెళ్ళారు. తిట్టుకుంటూ మేఘన ఆకాష్ ఒకరినొకరు తిట్టుకుంటూ వారికే తెలియకుండా ఆ వెనకాల ఉన్న గోడ వరకు వెళ్ళింది మేఘన. అలా గొడవకు వెళ్ళగానే ఆకాష్ తన 2 చేతులు గోడకి ఆంచి మేఘనను ఎటు కదలనివ్వకుండా మేఘన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఇంకొక తిట్టినా ఎక్కడ ముద్దు పెడతానో నాకే తెలీదు. అసలే అందానికి ఆధార్ కార్డులా ఉంటావు. ఈ చల్లని వాతావరణంలో నాలో దాగిన వెచ్చని వాటిని నిద్రలేపకు, తట్టుకోలేవు అని అన్నాడు ఆకాష్. ఇప్పటి వరకు ఆకాష్లో ఎప్పుడూ చూడని ఒక రొమాంటిక్ షేడ్ని అంత దగ్గరగా చూస్తున్న మేఘన ఒక్కసారిగా ఏం మాట్లాడాలో తెలియక అలా నిర్ఘాంతిపోయి ఆకాష్ కేసి అలాగే చూస్తుంది, కనురెప్ప కూడా ఆర్చకుండా. ఆకాష్ చిటికేసి, ఏంటి అలా సైలెంట్ అయిపోయావు? అంటే సైలెంట్ అయిపోయావు అంటే మౌనం అర్ధంగీకారమేనా అంటారు. సో ప్రొసీడ్ అయిపోనా అని అన్నాడు. ఎలాగో మనకి లైసెన్స్ కూడా ఉంది కదా, నా నీ చైన్ని అల్లుకున్నట్లు నేను కూడా నిన్ను అల్లుకుపోనా అనే మాట ఆకాష్ పూర్తి చెయ్యకముందే, అమ్మో ఇంకా ఆపుతావా, నాకు నిద్ర వస్తుంది. నువ్వు తమరి చేతులు తీస్తే నేను వెళ్ళి ఆ మేకపిల్ల పక్కన పడుకుంటాను అంది మేఘన. ఆకాష్ నవ్వుకుని సరే అడ్డు తప్పుకుని, మనతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది, సైలెంట్గా వెళ్ళి పడుకో, ఇంకొక మాట నన్ను తిట్టావా ఊరుకొని అని చెప్పి షెడ్ బయట అటు ఇటు చూస్తూ కూర్చుంటాడు. మేఘన ఆ మేకల పక్కన నేల మీద ముడుచుకుని పడుకుంటుందే కానీ తన మనసులో బోల్డన్ని ఆలోచనలు. జితేంద్ర తనని కాపాడినది, ఆ ధనుంజయ్ గురించి చెప్పిందంతా మైండ్లో తిరుగుతూ ఆలోచిస్తుంది. అసలు ఆ రోజు బీచ్లో అర్ధరాత్రి సమయంలో ఒకరి మొహాలు ఒకరికి సరిగ్గా కనిపించలేదు కదా. మరి అలాంటప్పుడు అంత చీకట్లో కూడా సంధ్య నన్ను ఎలా గుర్తుపట్టింది? పైగా నేనేమో స్కార్ఫ్ కట్టుకుని ఉన్నా కదా. సంధ్యకే కాదు, ఇది ఇంకా షాక్ అయిన విషయం ఏంటంటే ఆ ధనుంజయ్కి కూడా నేను ఎలా కనపడ్డానబ్బా, ఏమీ అర్థం కావట్లేదు. అంతా కూడా చాలా అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ముందు శ్రీకి ఈ విషయం చెప్పాలి. ఆకాష్ ఫోన్లో నుండి చేస్తే సరి. ఇతగాడు ఇప్పుడు ఫోన్ అడిగితే ఇస్తాడో బెట్టు చేస్తాడా, ఏం చేయాలి? మేఘన అవసరం అంది, బెట్టు చేసినా తప్పదు. వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు, నువ్వు ఎంత అని అనుకుంది మనసులో. ఒకసారి ఈ ఆకాష్ని అడిగి చూద్దామని తల పక్కకి తిప్పేసరికి ఆకాష్ షెడ్ బయట కనపడ్డాడు. లోపల ఎంత చలివేసి చస్తుంటే ఈ దున్నపోతూ ఇంత చలి పైగా వర్షం పడుతున్నా కూడా షెడ్ బయట ఎలా ఉన్నాడబ్బా అని అనుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ ఆకాష్ దగ్గరికి వెళ్ళి ఆకాష్ అని తనని పిలిచింది. ఆకాష్ మేఘనని చూసి, ఏంటి నేనేమన్నా చేసేస్తానేమో అని నిద్ర పట్టట్లేదా? ఇందాక నీ తిట్లు దండకాన్ని ఆపడానికే అలా బిహేవ్ చేశా అంతే. నువ్వేమీ కంగారు పడుకో, నేను నిన్నేమీ చేయను, నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకో అని అన్నాడు ఆకాష్. మరి ఈ పెళ్లి బంధం ప్రేమబంధంగా మారుతుందా? ఆకాష్కి మేఘన వెనకాల ఉన్న ఆ సీక్రెట్ ఎలా తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.